హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న రాగి అంబలిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఇలా రోజుకి ఒక గ్లాస్ తాగినా హెల్త్కి చాలా మంచిదండి। ఈ అంబలి చేయడం కూడా చాలా ఈజీ। ముందుగా దీనికోసం 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోండి। ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్నాక ఈ రాగి పిండిని రాత్రంతా నానబెట్టుకోండి। ఇలా చేయడం వల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి। నెక్స్ట్ డే చూడండి, పిండి నాని నీళ్లు అనేవి పైకి తేలాయి। ఇప్పుడు దీన్ని మనం అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి। వాటర్ ఇలా వేడయ్యాక ఇందులోకి మనం నానబెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి। ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా మనం ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి। చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది। చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి। ఇప్పుడు ఈ రాగి జావని ఒక బౌల్లోకి వేసేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మజ్జిగ వేసుకోండి। ఇలా మజ్జిగ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోండి। మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే కాస్త ఉప్పు వేసుకోండి। అంతేనండి, ఎంతో హెల్తీ అయిన రాగి అంబలి రెడీ। ఇలా ఒక గ్లాస్లోకి వేసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని సర్వ్ చేసేయండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।